హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2001లో రిలీజ్ అయిన ద పియానో టీచర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ అనేది ఒక అడల్ట్ మూవీ. స్టోరీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు ఎటువంటి మూవీస్ ఇష్టమో మీరు కమెంట్ సెక్షన్ లో చెప్తే దాన్ని బట్టే నా తర్వాత వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లుగా చేయడానికి నేను ట్రై చేస్తాక అవకాశం ఉంటుంది. ఇక మరి ఏమాత్రం ఎక్కువ మాట్లాడకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఎరికా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి చాలా డిఫరెంట్ అమ్మాయి. ఈ అమ్మాయి ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందరిలా కాకుండా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. అయితే ఎరికాకి పియానో ప్లే చేస్తాం బాగా వచ్చు. అందుకే ఒక మ్యూజిక్ కాలేజ్ లో ఆమె పిల్లలకి పియానో నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు ఎరికా కాలేజ్ నుంచి లేట్ గా ఇంటికి వస్తుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎరికా వాళ్ళ అమ్మ, నువ్వెందుకు కాలేజీ నుంచి లేటుగా వచ్చావు అని అడుగుతుంది. అయితే ఎరికా వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తుంది. అయితే వాళ్ళ అమ్మ, నువ్వు ఇలా లేటుగా రాకూడదు, ఇది నీకు డేంజర్ అని వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటే ఎరికాకి ఒకటేసారి కోపం వచ్చేసి వాళ్ళ అమ్మని చాలా గట్టిగా కొట్టేస్తుంది. ఆ తర్వాత నేను చేసిన తప్పు అని మళ్ళా అప్పటికప్పుడే ఆమె రిలీజ్ అయ్యి వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. ఇక తర్వాత సీన్ లో ఇప్పుట్లాగే ఎరికా పిల్లలకి పియానో నేర్పించడానికి కాలేజీకి వెళ్తుంది. తర్వాత సీన్ లో మనకి యానా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. యానాకి పియానో నేర్చుకుంటాం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ పియానో నేర్చుకోమని అంది కాబట్టి ఆమె ఎరికా దగ్గరికి వస్తుంది. అయితే యానా చూడడానికి అంత అందంగా ఉండదు. ఆమెని ఎవరు ఇష్టపడరు. అందుకే యానా వాళ్ళ అమ్మ, నువ్వు పియానో నేర్చుకుంటే నిన్ను కూడా ఇష్టపడతారు జనాలందరూ, అప్పుడు నీకు కూడా మంచి పేరు వస్తుంది అని పియానో క్లాస్ లో జాయిన్ చేపిస్తుంది. తర్వాత సీన్ లో ఎరికా వాళ్ళ అమ్మని తీసుకుని ఒక మ్యూజిక్ షోకి వెళ్తుంది. అయితే ఎరికా వాళ్ళ అమ్మని తీసుకుని లిఫ్ట్ లోకి వెళ్ళగానే ఆ లిఫ్ట్ దగ్గరికి వాల్టర్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఎరికా వాల్టర్ ని చూడగానే ఆ లిఫ్ట్ డోర్ ని క్లోజ్ చేసేస్తుంది. అయితే వాల్టర్ పక్కనున్న మెట్లు పట్టుకుని పైదాకా ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతాడు. నిజానికి ఈ మ్యూజిక్ షో అంతా వాల్టరే కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆ షోలో ఎరికా పియానో వాయిస్తూ ఉంటుంది. అయితే ఒకవైపు నుంచి వాల్టర్ తన కళ్ళు ఆర్పకుండా తన చూపంతా ఎరికా పైనే పెట్టి తననే చూస్తూ ఉంటాడు. ఇక ఎరికా పియానో వాయించటం అయిపోయిన తర్వాత వాల్టర్ ఆమె దగ్గరికి వెళ్లి, మీరు చాలా బాగా పియానో వాయించారు, మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయని ఆమెని పొగుడుతూ ఉంటారు. అలాగే వాల్టర్ కి ఎరికా చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. తర్వాత సీన్ లో యానా వాళ్ళ అమ్మ ఎరికా దగ్గరికి వెళ్లి, మీరెందుకు నా కూతుర్ని మ్యూజిక్ షోలోకి రానివ్వలేదు అని అడుగుతుంది. అయితే ఎరికా దానికి సమాధానం ఇస్తూ, మీ కూతురు ఇంకా బాగా పియానో నేర్చుకోలేదు, అందుకే ఆ మ్యూజిక్ షోకి తీసుకు వెళ్ళలేదు. మీ కూతురు చాలా కష్టపడి పియానో బాగా ప్లే చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా అలాంటి షో వాళ్ళు మీ కూతుర్ని పిలుస్తారు, అప్పుడు మీ కూతురు ఫేమస్ అవుతుంది అని చెప్తుంది. తర్వాత సీన్ లో ఎరికా ఒక సిడి షాప్ కి వెళ్లి అక్కడ ఒక 18+ వీడియోస్ ఉండే ఒక సిడిని బై చేసి అందులో ఉన్న వీడియోలు ఆమె చూస్తూ సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది. ఎరికాకి ఎటువంటి బాయ్ ఫ్రెండ్స్ లేనందువలన, అలాగే ఆమె ఇంకా పెళ్లి చేసుకున్నందువలన ఆమెకున్న వైల్డ్ కోరికలన్నీ ఆమె ఆ సిడీస్ చూస్తూ ఊహించుకుంటూ అలాగే సెల్ఫ్ సాటిస్ఫై అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో వాల్టర్ ఎరికా పనిచేస్తున్న కాలేజ్ దగ్గరికి వెళ్లి ఆ కాలేజీలో జాయిన్ అవటం కోసం అందరి ముందు వాల్టర్ పియానోని ప్లే చేస్తారు. అయితే తను పియానోని ప్లే చేసే విధానం అక్కడున్న వాళ్ళందరికీ నచ్చేసి వాల్టర్ కి సీట్ ని ఇచ్చేస్తాడు. అలాగే వాల్టర్ కూడా ఎరికానే తన టీచర్ కింద ఎంపిక చేసుకుంటాడు. తర్వాత రోజు వాల్టర్ కాలేజీకి వెళ్లి ఎరికా దగ్గరికి వెళ్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకోసమే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే టీచర్ కింద నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను అని వాల్టర్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎరికా మాత్రం, నువ్వు ఇలాంటి పిచ్చేసాలేస్తాం మానే, నువ్వు పియానో నేర్చుకుంటాం మీదే నీ జాసని పెట్టు అని చెప్పి ఆమె సైలెంట్ అయిపోతుంది. అయితే ఎరికాకు కూడా వాల్టర్ అంటే ఇష్టమే, కానీ ఆ మాట వాల్టర్ తో షేర్ చేసుకోకుండా తనలోనే పెట్టేసుకుంటుంది. ఇక
ఇక ఆ రోజు నైట్ కాలేజీ అయిపోగానే ఎరికా ఇంటికి వస్తున్న దారిలోని ఒక ఇద్దరు కప్పులు ఒక కారులో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే ఒకవైపు నుంచి ఎరికా ఒకటే ప్లేస్ లో నుంచుని ఎటు కదలకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్ ని చూస్తూ ఉంటుంది. అయితే ఆ కారులో ఉన్న కపుల్ అది గమనించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎరికా మీద చాలా గట్టిగా అరుస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ మ్యూజిక్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేస్తున్నట్టు చూపిస్తారు. అయితే ఆ మ్యూజిక్ కాన్సెప్ట్ కోసం ఎరికా, యానా అలాగే వీళ్ళంతా ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఒకవైపు నుంచి యానా చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడికి వాల్టర్ వెళ్ళి ఏమీ పర్వాలేదు, స్టేజ్ మీదకి ఎక్కాలంటే ఫస్ట్ టైం భయం ఉంటుంది గాని నువ్వు ట్రై చేస్తే నీ వల్ల అవుతుంది అని ధైర్యం చెప్తూ ఉంటారు. అలాగా వీళ్ళిద్దరూ దగ్గరగా నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఒకవైపు నుంచి ఎరికా చూస్తుంది. ఎరికాకి వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అసలా నచ్చదు. అయితే ఎరికా యానా కోర్టు దగ్గరికి వెళ్లి యానా కోర్టులో ఒక గాజు పెంకును పెడుతుంది. తర్వాత యానా ఆ కోట్ను వేసుకోగానే ఆ గాజు పెంకు వల్ల ఆమె ఏలు కట్ అయిపోతుంది. ఆమెకి చాలా బ్లడ్ లాస్ అయిపోతుంది. ఆమె వేలు కట్ అయిపోగానే ఎరికా ఆ పక్కన ఉన్న వాష్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకవైపు నుంచి వాల్టర్ చూస్తాడు. అంటే నేను యానా అలా కలిసి ఉండటం చూసి ఎరికా తట్టుకోలేకపోయిందన్న మాట అని వాల్టర్ అర్థం చేసుకుంటాడు. అయితే వాల్టర్ కూడా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే లోపల ఎరికా లాక్ వేసుకుని కూర్చుని ఉంటుంది. వాల్టర్ ఆ లాకును తీయాలి అని ఆ బాత్రూమ్ పైకెక్కి ఆ లాకును తీస్తాడు. అయితే ఎరికా బయటికి రాగానే ఎరికాని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తాడు. మొదట్లో ఎరికా కూడా ఓకే అన్నట్టు ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటుంది. తర్వాత వాల్టర్ ని పక్కకు తోసేసి నాకు ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేసి వెంటనే వాల్టర్ కి ఎరికా మాస్టర్బేట్ చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఎరికా వాల్టర్ తో ఇలాగంటుంది, నేను నీకు ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్ లో ఏదైతే నేను రాస్తానో అలాగే నువ్వు నడుచుకోవాలి అని అంటుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో ఎరికా కాలేజ్ లో ఉండగా అక్కడికి యానా వాళ్ళ అమ్మ వచ్చి నా కూతురు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొనలేదు అని ఏడుస్తూ చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ప్లేస్ కి వాల్టర్ వస్తాడు. వాల్టర్ కి ఎరికా ఆ లెటర్ ని ఇస్తుంది. ఇక అదే రోజు నైట్ వాల్టర్ ఎరికా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాల్టర్ ఎరికాని పట్టుకుని కిస్ చేస్తాడు. అయితే ఎరికా వాల్టర్ ని దూరం పెట్టి వాల్టర్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకుంటుంది. ఇది అంతా బయట నుంచి ఎరికా వాళ్ళ అమ్మ చూస్తూనే ఉంటుంది. ఆమెకి ఇక్కడ జరుగుతున్న విషయం ఏమీ అసలు నచ్చదు. ఎరికా వాళ్ళ అమ్మ డోర్ బయట నుంచుని తలుపు తీయని అంటూ ఉంటుంది గాని ఎరికా వాళ్ళ అమ్మ మాటలు ఏమీ పట్టించుకోదు. ఒకవైపు వాల్టర్ ఎరికాని పట్టుకుంటూ రెచ్చిపోతూ ఉంటాడు. అయితే ఎరికా వాల్టర్ ని దూరం పెట్టి ముందు నేను ఇచ్చిన లెటర్ ని చదువు అని అంటుంది. వాల్టర్ కూడా సరేలే ఆ లెటర్ లో ఏముందో చదువుదామని మొత్తం ఆ లెటర్ ని చదివిన తర్వాత వాల్టర్ తన ఫేస్ ని చాలా సీరియస్ గా పెట్టి నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు ఒక మెంటల్ దానివి అని ఎరికాని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ లెటర్ లోని ఆమె ఫ్యాంటసీస్ ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఒక సైకోలాగా ఆమె ఆ లెటర్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఆమె అలా ఉండాలి అని కోరుకుంటుంది. అయితే ఇదంతా వాల్టర్ కి అసలు నచ్చదు. అదే రోజు నైట్ ఎరికా వాళ్ళ అమ్మ దగ్గర పడుకున్నప్పుడు ఒకటేసారి ఎరికా వాళ్ళ అమ్మకి ముద్దును పెడుతుంది. అయితే వాళ్ళమ్మ ఎరికాని తిట్టి ఆమెను పడుకోబెడుతుంది. తర్వాత రోజు ఎరికా ఆమె ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక వాల్టర్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడదాం అని అనుకుంటుంది. వీళ్ళిద్దరూ పక్కకి వెళ్లి ఒకళ్ళు కౌగిలించుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కింద పడి ఇంటిమేట్ అవుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ లో కూడా ఎరికా వాల్టర్ ని ఆపేస్తుంది. ఆ సిచ్యువేషన్ లో వాల్టర్ ఎరికాని చాలా తిడతాడు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక అదే రోజు నైట్ వాల్టర్ చాలా కోపంతో ఎరికా ఇంటికి వెళ్తాడు. అక్కడ వాల్టర్ ఎరికా చెంప మీద చాలా గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి ఎరికా కింద పడిపోతుంది. తర్వాత వాల్టర్ ఎరికాని రక్తం వచ్చేలాగా కొడతాడు. అప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎరికా వాళ్ళ అమ్మ అడ్డు వచ్చి నువ్వు ఇలా చేయకు ఆపు అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మని తీసుకువెళ్లి ఒక రూమ్ లో బంధించేస్తాడు. వాల్టర్ ఎరికాని ఎందుకు ఇలా కొడుతున్నాడు అంటే ఎరికా తనని ఇలా చెయ్యాలి అని ఆ లెటర్ లో రాసింది కాబట్టి. ఇక తర్వాత వాల్టర్ ఆ లెటర్ లో ఉన్నట్టు ఆమెని రక్తం వచ్చేలాగా కొట్టి ఆ తర్వాత ఆ పెయిన్ తో ఉన్నప్పుడే ఆమెతో చాలా హార్డ్ గా ఇంటిమేట్ అవుతాడు. ఈ సిచ్యువేషన్ లో ఎరికాకి నేను తప్పు పని చేస్తున్నాను, నేను రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు ఆ మ్యూజిక్ కాన్సెప్ట్ మొదలవుతుంది. అక్కడికి వెళ్లేటప్పుడే ఎరికా తన బ్యాగ్ లో ఒక చాక్
చేతుని పెట్టుకుని వెళ్తుంది. అయితే ఆ ప్లేస్ కి కొద్ది సమయం తర్వాత వాల్టర్ వస్తాడు. వాల్టర్ ఎరికాకి చూసి నవ్వుతూ ఒక వింత మనిషిలాగా బిహేవ్ చేస్తూ అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే ఎరికా తన దగ్గరున్న చాకుతో తనను తానే పొడుచుకుంటుంది. ఆ చాకు ఎక్కువ లోతు దిగదు గాని ఆమెకు మాత్రం గాయం అవుతుంది. ఆ తర్వాత అదే పెయిన్ తో ఆమె అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుంటంతో పాటుగా మీకు ఎలాంటి మూవీస్ ఇష్టమో ఆ విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ని వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.